హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ నేను మీ గౌరకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ 2025లో ఏదైతే చావా రికార్డు ఉందో చావా రికార్డ్ని ఫైనల్గా కాంతారా మూవీ అయితే బ్రేక్ చేసి 2025లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న మూవీగా అయితే రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. మరి చావా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే దివాళీకి వచ్చిన చిన్న సినిమాల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లస్ దివాళీ రేస్ లో వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 7,35,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,65,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 5వ రోజు ఈ సినిమా దాదాపు 99 లక్షల రూపాయలని నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,99,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 11,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,33,00,000 రూపాయలని ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 21 కోట్ల నుంచి 22 కోట్ల వరకు రావడం జరిగింది. సో 15 కోట్లతో తీసిన ఈ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 14 కోట్ల వరకు రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం అయితే తన బడ్జెట్ మించి ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,60,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 4వ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 5వ రోజు ఈ సినిమా 81,00,000 రూపాయలని, అలాగే 6వ రోజు ఈ సినిమా 41,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,95,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 9,38,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా సిద్ధు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 10,08,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్ల రూపాయలు. సో ఇప్పటి వరకు బడ్జెట్ లో సినిమా సగం మాత్రమే వసూలు చేయడం జరిగింది. మరి బడ్జెట్ నన్న రికవరీ చేస్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 2 లాంగ్వేజ్ లో రిలీజ్ కావడం జరిగింది, తమిళ ఇంకా తెలుగులో. అలాగే ఈ సినిమా 4వ రోజు 10,80,00,000 రూపాయలని, అలాగే 5వ రోజు 8,75,00,000 రూపాయలని, అలాగే 6వ రోజు 3,80,00,000 రూపాయలని డ్యూడ్ సినిమా ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 54,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 63,15,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ప్రదీప్ రంగనాథన్ నడిచిన డ్యూడ్ మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 83,40,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్ల రూపాయలు. సినిమా బడ్జెట్ మించి 2 రెట్లు ఈ సినిమా ఎక్కువగా వసూలు చేసింది కాబట్టి సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ నటించిన తమా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. ఈ సినిమాని కూడా 2 లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తాడు, హిందీ ఇంకా అక్కడ రష్మిక మందాన ఉంది కాబట్టి సౌత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి 2 లాంగ్వేజ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25,21,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 2వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 18,52,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 3వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 15,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 59,13,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 70,68,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తమ్మా మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 80,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వీక్ లో ఏదైతే ఈ వీక్ ఉందో ఈ వీక్ లో ఈజీగా తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకొని మరి ఇంకా ఎంతవరకు వసూలు చేస్తుంది అనేది చూడాలి. ఇక ఫైనల్ గా వచ్చేసి రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అయితే రికార్డులు అయితే బద్దలు కొట్టేసింది. ఏదైతే కాంతారా వచ్చిందో అప్పట్లో 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఆ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అయితే ఈసారి 125 కోట్ల బడ్జెట్ తో వచ్చి ఈ సినిమా ఈజీగా చావా రికార్డ్ ని బ్రేక్ చేయడం జరిగింది. మరి ఎన్ని కోట్లు వసూలు చేసింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే అంతకుముందు ఏదైతే చావా ఉందో చావా సినిమా వచ్చేసి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి దాదాపుగా 808 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 21 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం హిందీ నుంచే దాదాపుగా 191 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మన సౌత్ నుంచి అంటే మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి హిందీ కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం ఇంకా కన్నడ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 380 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తెలుగు ఇంకా సౌత్ లాంగ్వేజ్ మొత్తం కలిపి 571 కోట్ల నెట్ కలెక్షన్ ని మొదటి 21 రోజుల్లో ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వరకు 22 రోజుల్లో 580 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 695 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 120 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 815 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అండ్
2025లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న మూవీగా అయితే కాంతారా చాప్టర్ 1 అయితే తన పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది. ఈ ఇయర్ లో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా చావా 808 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మరి ఆ సినిమాని బాలీవుడ్ సంబంధించిన సినిమాని ఒక సౌత్ సినిమా బ్రేక్ చేసి కాంతారా చాప్టర్ 1 2025లోనే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా అయితే ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఇప్పటివరకు 815 కోట్ల రూపాయలు వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఈజీగా 850 కోట్లను దాటి మరి 900 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్ గా ఏదన్నమాట ఈ రోజు కాంతారా చాప్టర్ 1 అయితే రికార్డ్స్ అయితే బద్దలు కొట్టి ఇండియాలో ఇప్పుడు 2025లో నెంబర్ 1 మూవీగా అయితే తన పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద హై బటన్ ఉంటుంది, హై బటన్ ప్రెస్ చేయండి. డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.